హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు మన రైడ్ వచ్చేసరికి సంగీ టెంపుల్ అండి. సో సంగీ టెంపుల్‌కి వెళ్తున్నాం మనము. ఈరోజు ఎలాంటి న్యూస్ గురించి డిస్కషన్ అయితే చేయము ఛానెల్‌లో. మీతో ఆల్రెడీ నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు లైక్ వీకెండ్స్ వస్తే నేను ఏదైనా సోలో ట్రిప్స్‌కి వెళ్తే సోలో ట్రిప్స్‌కి ప్లాన్ చేస్తే నేను ఆ వీడియోస్ క్యాప్చర్ చేసి నేను ఛానెల్‌లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా! సో ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే నా వీకెండ్ ఫస్ట్ వీడియో. సో నేను అది రికార్డ్ చేశాను. సో ఈరోజు మన రైడ్ వచ్చేసరికి మణికొండ టు సంగీ టెంపుల్. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఎల్బీ నగర్ క్రాస్ చేసేసానండి. ఇది వనస్థలిపురం నియర్ బై ఉన్నాను నేను. సో ఆన్ ది వే టు సంగీ టెంపుల్ అనమాట. నేనొచ్చేసి అరౌండ్ మార్నింగ్ 8:00కి స్టార్ట్ అయ్యాను ఇంటి నుంచి. 7:50, 8:00. సో నాకు అక్కడి నుంచెలైతే లొకేషన్‌లో అరౌండ్ 40, 45 మినిట్స్ చూయించింది సంగీ టెంపుల్‌కి. సో నేను స్టార్ట్ అయిపోయాను. అండ్ నా లాగ్ వచ్చేసరికి నేను ఎల్బీ నగర్ నుంచే స్టార్ట్ చేశాను రికార్డ్ చేయడము. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎల్బీ నగర్ అయితే క్రాస్ చేశాను. అండ్ నియర్ బై వనస్థలిపురం దగ్గరలో ఉన్నాను. అండ్ రైట్ సైడ్‌లో మీకు ఒక థియేటర్ కనిపిస్తుంది కదా! ఇది ఒక సినిమా థియేటర్. దీని ఓనర్ ఎవరో గెస్ చేసి కింద కామెంట్ చేయండి. అతను చాలా ఫేమస్ సినిమా యాక్టర్, టాప్ హీరో. అండ్ నాకు రైడ్ వచ్చేసరికండి మణికొండ నుంచి సంగీ టెంపుల్‌కి అరౌండ్ నాకు 50 కిలోమీటర్స్ చూయించింది. సో అది వన్ వే. సో ఇప్పుడు నేను వెళ్లి రావడానికి 100 కిలోమీటర్స్ అవుతుంది. సో నేను ఫ్యూయల్ ఎయించుకోవడానికైతే పెట్రోల్ పంప్‌లోకి వెళ్ళిపోయాను. సో నేను యూజువల్‌గా అయితే ఎప్పుడు ఫ్యూయల్ ఎయించుకున్న ఫుల్ ట్యాంక్ చేయిస్తాను. 500, 400 ఇలా చేయించను. సో ఎప్పుడు చేయించినా ఫుల్ ట్యాంక్ చేయిస్తాను. మీరెప్పుడు పెట్రోల్ పంప్‌కెళ్ళినా గానీ డిజిటల్ మీటర్‌లో చెక్ చేసుకోండి. డెన్సిటీ వచ్చేసి 720-750 మధ్యలో ఉండాలి. అండ్ వాళ్ళు జీరో చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో నేనైతే యూజువల్‌గా ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ చేయిస్తాను. చెప్పాలంటే అసలు యాక్చువల్‌గా నా మెయింటెనెన్స్ కంటే నాకు బైక్ మెయింటెనెన్సే ఎక్కువుంటుందండి. అదిగో చూడండి ఫుల్ అయిపోయింది నెక్ వర్క్. అండ్ నేను అక్కడ పెట్రోల్ పంప్ నుంచి స్టార్ట్ అయిపోయాను. ప్రెజెంట్ వచ్చేసి నేను హయత్ నగర్‌లో ఉన్నాను. సో హయత్ నగర్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయిపోతున్నాను. సో నాకు ఇక్కడి నుంచెల్లి అరౌండ్ 14 కిలోమీటర్స్ చూపిస్తుంది సంగీ టెంపుల్. యాక్చువల్‌గా నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాను. బట్ నైట్ సిటీలో చాలా బీభత్సంగా వర్షం పడింది. సో దానివల్ల చాలా ప్లేసెస్‌లో బ్లాక్ అయిపోయిందనమాట. సో నేను కాసేపు ఆగి చూసి వెళ్దాము. ఎర్లీ మార్నింగ్ ఎళ్లి స్ట్రక్ అవ్వడం ఎందుకు. సో కాసేపు ఆగి వర్షం పడుతుందా లేదా అని వెదర్ కండిషన్స్ అన్నీ చూసుకొని స్టార్ట్ అవుదాం అనుకున్నాను. సో నేను మార్నింగ్ అయితే ఎర్లీగానే లేచాను. రెడీ అయ్యి కూర్చున్నాను. సో నేను అరౌండ్ 8:00 అయితే స్టార్ట్ అయిపోయాననమాట. అంతా వెదర్ ఓకే అండ్ వెళ్ళొచ్చు అని అనుకున్నప్పుడే నేను ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం హయత్ నగర్ అయితే క్రాస్ చేసేసాము. సో హయత్ నగర్ క్రాస్ చేసిన తర్వాత కాస్త ముందుకెళ్తే మనకి ఓఆర్ఆర్ బ్రిడ్జ్ తగులుతుంది. సో ఆ బ్రిడ్జ్ కాస్త ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ లైన్‌లో వెళ్ళాలి. సో ఆ వేలో నుంచి వెళ్తే మనం సంగీ టెంపుల్ రూట్‌లోకి వెళ్ళిపోతాము. అండ్ మనం సంగీ టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని హిస్టరీ గురించి కూడా కొంచెం తెలుసుకుందాము. సో సంగీ టెంపుల్ వచ్చేసి 1991లో కన్‌స్ట్రక్ట్ చేశారు. సో సంఘీ ఫ్యామిలీ అండి. అండ్ ఆ ఏరియా పేరు కూడా సంఘీ నగర్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఆ సంగీ టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా లొకేషన్ వచ్చేసి మనకి పరమానంద్ గిరి హిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన దాన్ని కన్‌స్ట్రక్ట్ చేశారనమాట 1991లో. అండ్ ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి మనకి పట్టిన టైం అరౌండ్ 18 మంత్స్ పట్టింది. అండ్ ఆ టెంపుల్‌లో మనకి లార్డ్ వెంకటేశ్వర ఉంటారు. అండ్ లార్డ్ శివ గూడా ఉంటారు. సో మీకొకసారి క్లియర్‌గా మీకు చూయిస్తాను అక్కడికెళ్ళిన తర్వాత. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదండీ! సో అదే సంగీ టెంపుల్ హిల్ పైన. అండ్ మనం ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా! సో ఇదే అండి మనం మాట్లాడుకుంది సంఘీ నగర్ అని మీకు కనిపిస్తుంది కదా బోర్డు. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఈ గేట్ దగ్గర నుంచి మనము లోపలికి వెళ్ళాలి. సో ఇలా లోపలికి స్ట్రెయిట్‌గా వెళ్ళిన తర్వాత మధ్యలో మళ్ళీ మీకొక స్టాచ్యూ టైప్ ఆర్చ్‌లో కనిపిస్తుంది. సో సంఘీనగర్ అని అక్కడ రాసి ఉంటుంది. సో సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. స్లైట్ రైట్ తీసుకోవాలి. సో అక్కడ మెయిన్ గేట్ వస్తుంది. సో ఈ మెయిన్ గేట్ పాస్ అయిన తర్వాత బైక్స్ అయితే రైట్ తీసుకొని అక్కడ బైక్‌కి అయితే రూ. 100 ఛార్జ్ చేస్తారు పైకి వెళ్ళడానికి. ఒకవేళ మీరు కిందే వెహికల్ పెట్టుకొని వాకబుల్ వెళ్తాము అనంటే రూ. 50 ఛార్జ్ చేస్తారు. అండ్ మనకైతే 2 రూట్స్ లేవండి. ఓన్లీ ఒకటే రోడ్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! సో ఇవి స్టెప్స్ ఎక్కి మనం పైకెళ్ళొచ్చు. అదర్‌వైజ్ మనం బైక్‌తో కూడా పైకెళ్ళొచ్చనమాట. నమస్తే అన్న. అండ్ ఆల్మోస్ట్ మనం హిల్ పైకైతే వచ్చేసామండి. పరమానంద గిరి హిల్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే చాలా బావుంటుంది లొకేషన్. సో వెదర్ కూడా క్లౌడీగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం కాస్త రైట్‌గా తీసుకుంటే అక్కడ పార్కింగ్స్ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ముందర లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం పార్క్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసానండి. షూస్ తీసేసి నేను లోపలికెళ్ళిపోతున్నాను. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ అవైటెడ్ క్లిప్. లార్డ్ వెంకటేశ్వర టెంపుల్. అండ్ వెంకటేశ్వర టెంపుల్‌కి పక్కనే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. సో ఆ ఫస్ట్ టెంపుల్ వచ్చేసరికి మనకి రాధాకృష్ణ టెంపుల్. సెకండ్‌ది వచ్చేసరికి రాములవారి టెంపుల్. అండ్ ఇంకొక చిన్న టెంపుల్ ఉంది కదా! అది గణపతి టెంపుల్. అండ్ దాని పక్కనే ఉన్న టెంపుల్ వచ్చేసి దుర్గామాత టెంపుల్. అండ్ ఇది లార్డ్ శివ టెంపుల్ అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన అది లార్డ్ శివ టెంపుల్. అండ్ ఈ 2 మెయిన్ టెంపుల్స్‌కి లెఫ్ట్ సైడ్‌లో సేమ్ లార్డ్ శివ టెంపుల్ ఉన్నట్లే ఇంకొక టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్. పద్మావతి అమ్మవారి టెంపుల్. కనిపిస్తుంది కదండీ! అదే.
అండ్ ఈ టెంపుల్‌కి పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది. సో, ఈ టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్. అండ్ ఇక్కడితో నా వ్లాగ్ ఆపేస్తున్నానండి. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హావ్ ఎ గుడ్ డే గైస్.